శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ నియోజకవర్గంలో సుమారు 5 మండలాల్లో గ్రామ స్థాయిలో జరిగేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి నోటి ద్వారా విందామండి. నమస్కారం భాష్యం ప్రవీణ్ గారు. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గం 83లో సుమారుగా ఒక 60% అనుకుంటా, అంత దాని తర్వాత మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్లోనే అంత వేవ్ వచ్చిందండి. ఈ మధ్యలో కన్నా లక్ష్మీనారాయణ గారు 4 టైమ్స్ ఉన్నా, తర్వాత శ్రీధర్ గారు 2 టైమ్స్ ఉన్నా కానీ ఇంత మెజారిటీ రాలా. మీరు ఊహించారండి? నేను బేసిక్గా ఈ కాన్స్టిట్యున్సీ వద్దాము అనుకున్నప్పుడే నేను గత 3 ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ని పరిశీలించి ఏ బూతుల్లో మనం వీక్గా ఉన్నాం, ఏ బూతుల్లో ఏ విలేజ్ల్లో వీక్గా ఉన్నాం అనేది నేను గమనించడం జరిగింది. నేను ఎస్టిమేషన్ వేసి 20,000తో గెలవబోతున్నాం. నాకు ఎప్పటికి ఇంకా సీటు కూడా అనౌన్స్ చేయలేదండి. ఆ సీటు 20,000తో గెలవటానికి సిద్ధంగా ఉంది అని నేను చెప్పడం జరిగిందండి. అది చెప్పింది కూడా మామూలు వ్యక్తికి ఏం కాదు, ఇవాళ రాజకీయాల్లో మంచి పాత్ర పోషిస్తున్న వ్యక్తికే నేను ఆ విషయం చెప్పడం జరిగిందండి. ఓకే, 20,000 మెజారిటీతో ఆ సీట్లో నాకు కేటాయిస్తే నేను గెలవబోతున్నాను అని చెప్పడం జరిగింది. బిఫోరే నాకున్న అవగాహనతో నేను గత 3 ఎలక్షన్లకు సంబంధించిన రిజల్ట్ తెప్పించి 2019 కానీ, 2014 కానీ, 2009 కానీ, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది 89 నుంచి ఆల్మోస్ట్ 4 ఎలక్షన్స్, 2004 అంటే 2009 వరకు 4 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ గారు కైవసం చేసుకున్నారు సార్. ఫస్ట్ టైం కన్నా లక్ష్మీనారాయణ గారు గుంటూరు వెస్ట్కి రావడం జరిగింది. జరిగిన తర్వాత మా నియోజకవర్గంలో మార్పులు చేయడం జరిగింది. ఆ జరిగే క్రమంలో 2009లో కొమ్మాలపాటి శ్రీధర్ గారు అభ్యర్థి అవ్వటం, ఆయన విజయం సాధించడం, ఆయన వరుసగా 2 సార్లు సాధించాడు విజయం. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అనే ఇదితో 2019లో అది మా దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మిస్ అయ్యి వైసీపీ చేతిలోకి పోయింది. అయినా కూడా గత 3 ఎలక్షన్ల రిజల్ట్ని నేను పరిశీలించి ఇక్కడ ఏ బూతుల్లో మనం గ్యాప్ వచ్చింది, 9లో ఎక్కడ బాగుంది, 14లో ఎక్కడ బాగుంది, 19లో ఎక్కడ దెబ్బతిన్నాం అనేది నేను బేరీజ్ వేసుకొని ఎక్కడ పెంచడానికి సోర్స్ ఉంది, ఎక్కడ అవకాశం ఉంది అని నేను ఎవరితో నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తితో నేను మాట్లాడలేదు, ఎక్కడా నేను సర్వేలు చేయించలేదు. నాకున్న అవగాహనతో నేను అది వచ్చింది అనుకున్నాను, అంతే జరిగింది సార్. ఓకే, ఓన్లీ ఎస్టిమేషన్ అంతే, ప్రెడిక్షన్ అంతే. నేను కంపల్సరీగా అంతే వచ్చిందని కాదు, నా ఆలోచన అంతవరకు వచ్చింది. అవుతండి. ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కూటమి పరిపాలన సంబంధించి. ఇలా చూసుకుంటే ఇక్కడ 175 నియోజకవర్గాల్లో అటు అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గాల్లో ముఖ్యంగా పెదకూరపాడులో గమనించినట్టయితే మీరు కార్యక్రమం చేపట్టారు. 100 గ్రామాలు 100 రోజులు అనే కార్యక్రమం చేపట్టారు. అవును. ఎనీ రీజన్ అండి? 100 రోజులు 100 గ్రామాలని నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఒక విలేజ్లో, డైలీ ఒక విలేజ్లో స్పెండ్ చేయటం, ఆ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం నా ఆలోచన రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాకు ఈ కాన్స్టిట్యున్సీలో సీట్ ఇచ్చే రోజుకి నాకు ఈ కాన్స్టిట్యున్సీతో పెద్ద సంబంధం కానీ పెద్ద పరిచయం కానీ లేదు. మాది పక్క నియోజకవర్గం తాడికొండ కాన్స్టిట్యున్సీ, పక్కనే పెదపరమి విలేజ్ అండి. ఈ నియోజకవర్గంలో రిలేషన్స్ ఉన్నారు, కానీ దాదాపు 25 గ్రామాల్లో మా రిలేషన్స్ ఉన్నారు. కానీ నేనెవరో ఈ నియోజకవర్గ ప్రజలకు పెద్దగా తెలియదు. నాకు నియోజకవర్గ స్వరూపం గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. ఈ నియోజకవర్గానికి నేను రావాల్సి వచ్చినప్పుడు నాకు మార్చి 14వ తారీఖున నాకు సీట్ అనౌన్స్ చేయడం జరిగిందండి. మే 13వ తారీఖున
ఎలక్షన్ ఉండటం జరిగింది. మధ్యలో 59 రోజులు మాత్రమే ఉంది. నేను అన్ని గ్రామాలకి ఓన్లీ దాదాపు 100 గ్రామాలు ఉన్నాయండి. కాన్స్టిట్యున్సీలు 104 గ్రామాలు, 93 పంచాయతీలు అయితే దగ్గర దగ్గరగా సుమారుగా హ్యామ్లెట్ విలేజ్లో ఒక 10-12 ఉన్నాయండి. అవన్నీ కలిపితే దాదాపు సుమారుగా 105 విలేజ్లు. 105 విలేజ్లని 59 రోజుల్లో చుట్టేయాలి. మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. మధ్యలో నామినేషన్ వేయడం కానీ, లేకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి రావడం కానీ, ఆ మీటింగ్కి వచ్చే ముందు 2-3 రోజులు ఆ ఏర్పాట్ల గురించి ఉండటం కానీ, లేకపోతే నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు ఆ ఏర్పాట్ల గురించి చూసుకోవడం కానీ, అట్లా ఒక 10 రోజుల గ్యాప్ వచ్చింది. ఇంకా 50 రోజులు మాత్రమే. 50 రోజులు 100 గ్రామాలు. 6 రోజుల్లో ఉదయం ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామం క్యాన్వాస్ చేయటం. ఓన్లీ క్యాన్వాస్ నిమిత్తమే వెళ్ళటం జరిగిందండి. ఆ రోజులు ప్రజలతో పెద్దగా మమేకం అవ్వలేకపోయాం. గెలిచినాక ప్రజలతో మమేకం అవ్వడం కోసం ఒక 3 months ప్రోగ్రామే కదా, 100 రోజులు 100 గ్రామాలని ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన రావడం జరిగింది నాకు గెలిచిన వెంటనే. కానీ అది చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయానంటే దాదాపు 1.5 year వరకు బిగినింగ్లో ఎక్కువగా విపరీతంగా నేను కొత్తగా గెలిచాను కాబట్టి అందరూ విపరీతంగా దాదాపు 2 months వరకు ప్రజలు నన్ను కలవడానికి ఆఫీస్కి రావడం జరిగింది. అట్లా జరుగుతున్న క్రమంలో తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, ఆ ప్రోగ్రామ్స్ నిమిత్తం కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం రావటమే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రామాల్లో తిరగడానికి అవకాశం రాలేదు. ఏదో వెళ్ళటం, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చూసుకోవటం, రావటం, గ్రామాల్లో తిరిగే అవకాశం రాలేదు. అందువల్ల కంపల్సరీగా 100 రోజులు 100 గ్రామాలను తిరిగి రోజు మొత్తం గ్రామంలోనే స్పెండ్ చేస్తే ఆ గ్రామం యొక్క స్వరూపం కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు కానీ, మా పార్టీ యొక్క నాయకుల పరిస్థితి కానీ, నాయకుల విషయాలు కానీ నాకు తెలుసుకోవడానికి, నియోజకవర్గం మీద గ్రిప్ రావడానికి ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందండి. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. అందరూ చేయగలడా, తిరగలడా, తిరుగుతాడా అని రకరకాలు మాట్లాడుకున్నారు చాలామంది చాలా రకాలుగా. కానీ నేను ఒకటి అనుకుంటే అది చేసేదాకా నాకు నిద్రపోదు. నా నైజం అది నేను చిన్నప్పటి నుంచి నేను ఒకటి అనుకున్నాను అంటే అది సాధించిన దాకా విశ్రమించను. అది చేయగలుగుతాను. చేయలేదు నేను ఆలోచన చేయను. చేయగలిగింది మాత్రమే ఆలోచన చేస్తా. నా ఆలోచన నేను అనుకున్నది మాత్రం సాధిస్తా. అది నా నైజం. ఓకే. అయితే ఇక్కడ నేను కొన్ని బైట్స్ సేకరించానండి. ఇక్కడ ఎవరైతే ఈ 5 మండలాల్లో కొంతమంది బైట్స్ మీరు పర్యటన చేసిన వాటిలోనే ఓకే, వాటికి వెళ్ళే ముందు మీరు ఈ 5 గ్రామాల్లో డైల్ విత్ ఎమ్మెల్యే అనేది ఒకటి పెట్టారు కాన్సెప్ట్. అవును, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అవును, రన్ అవుతుందండి. ఈ కాన్సెప్ట్ కూడా ఏమైనా ఇన్స్పిరేషన్? ఇది యాక్చువల్గా నేను ఎలక్షన్ టైంలో, క్యాన్వాస్ టైంలో ప్రచారంలో చెప్పడం జరిగిందండి. ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్య తీర్చుతా అని చెప్పడం జరిగిందండి. అదే ఉద్దేశంతో మనకి మేలో ఎలక్షన్ జరిగితే జూన్లో రిజల్ట్ రావడం జరిగిందండి. జూలై గ్యాప్ ఇస్తే ఆగస్టు 15వ తారీఖున నేను డైల్ ఎవర్ ఎమ్మెల్యే అని ప్రోగ్రాం పెట్టి 5 మండలాలకి సంబంధించి 5 టెలికాలర్లను పెట్టడం జరిగింది. అట్లనే ఆ ఫోన్ వస్తే రిసీవ్ చేసుకుని ఆ సమస్యని ట్రాన్స్ఫర్ చేయడం కోసం, ట్రాన్స్ఫర్ చేస్తే గ్రామ స్థాయిలో ఉండి సమస్యలు సాల్వ్ చేయడం కోసం 5 మండలాలకు సంబంధించి 5 ప్రజాసేవకులను పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేస్తూ పబ్లిక్ని కోఆర్డినేట్ చేయడం కోసం 5 కోఆర్డినేటర్లను కూడా పెట్టడం జరిగింది. దాదాపు 15 మంది ఎంప్లాయీస్ని ఓన్లీ పొలిటికల్గా ప్రజల యొక్క సమస్యలు తీర్చడం కోసం నేను ఈ ఆఫీస్లో నియమించడం జరిగిందండి. ఆల్మోస్ట్ మీరు ఏ నియోజకవర్గంలో కూడా ఏ చిన్న సమస్య ఉన్నా మీ దగ్గరికి ఇమీడియట్గా వస్తుంది. ఇమీడియట్లీ గ్రామాల్లో సమస్య నిమిత్తం జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కొని వెళ్తుంటారు. అట్లా వచ్చే పని లేకుండా నేను గ్రామాల్లో ఇప్పుడు కూడా వెళ్తున్న సమయంలో చెప్తా ఉన్నానండి, నా దాకా రావాల్సిన పని లేదు, మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, నేను సాల్వ్ చేసి పెడతా అని చెప్తున్నాను సార్. నిన్న కూడా వే2 న్యూస్ వేరే సంబంధించిన కార్యక్రమంలో డైల్ ఎవర్ ఎమ్మెల్యే అని నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వితిన్ 1.5 hourలో దాదాపు 1.5 hourలోనే 100 calls రావడం జరిగింది. ఓకే, సమస్యలు దాదాపు నేను 50 calls అటెండ్ అయ్యాను వితిన్ 1 hourలో. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను సమాధానం చెప్పడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కోసం నేను ప్రయత్నం చేయటం. మ్యాక్సిమం ఆ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం నేను, ఎందుకంటే రీసెంట్గానే ఈ 100 రోజులు 100 గ్రామాలని గ్రామాల్లో తిరిగాను కాబట్టి ఆ సమస్యలన్నీ నా దృష్టికి వచ్చినాయి.
ఆ దృష్టికి వచ్చిన అవన్నీ కూడా సాల్వ్ చేయటం కోసం మేము నోట్ చేసుకొని ఇమీడియట్లీ కొన్ని చేయగలిగాం. కొంత టైం పట్టుకొని చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసిన ఏంటండి సమస్యలు ఈ 100 గ్రామాల్లో రోజులు? తిరుగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు యాక్చువల్గా గ్రామాల్లో నేను తిరుగుతున్నప్పుడు ముందుగా ఎక్కువగా గమనిస్తున్న రెవెన్యూ ప్రాబ్లం సార్. ఓకే. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో చాలా అవకతవకలు జరిగినాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదన్నా కింద స్థాయిలో ఎంప్లాయీస్ విషయంలో జరగవచ్చు, లేకపోతే ఆ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు జరిగి ఉండొచ్చు. ఏదన్నా జరగని చాలా అవకతవకలు, చాలా ఇబ్బందులు జరిగినాయి. వాటన్నిటినీ సరిచేసే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి సమస్యలు వస్తానే ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే ఆ రీసర్వే నడుస్తుంది కాబట్టి అది కొన్ని సాల్వ్ అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిలో కొన్ని పాయింట్స్ అమైండ్మెంట్ చేసి కొత్తగా మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. ఈ రాబోయే రోజుల్లో వాటన్నిటినీ సాల్వ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు దాదాపుగా 50% రెవెన్యూ ప్రాబ్లమ్సే ఎక్కువగా వస్తున్నాయండి. ఒక 30% పెన్షన్స్, మెజారిటీ పీపుల్ పెన్షన్స్ అడుగుతూ ఉన్నారు. ఆ పెన్షన్స్ గురించి రావడం జరిగింది. ఒక 10% ఏదన్నా కానీ ఈ డెవలప్మెంట్, గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్, డ్రైనేజ్ విషయము, లేకపోతే ఏదైనా రోడ్స్ విషయము, ఎలక్ట్రికల్ సౌకర్యాల గురించో అట్లా ఒక 10% అవధి వస్తుంది. ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇప్పించడానికి కానీ అది ఒక 10%, 10 to 15% అట్లా మేజర్ రెవెన్యూ ప్రాబ్లమ్స్. మనం కనుక రెవెన్యూ ప్రాబ్లమ్స్కి మనం ఈ డెవలప్మెంట్ విషయమైనా, పెన్షన్ విషయమైనా ఫైనాన్షియల్గా కూడినిందండి. మన ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తెస్తే కానీ చేయలేం. పెన్షన్లు అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తే కానీ చేయలేం. డెవలప్మెంట్ అనేది గ్రామాల్లో ఫండ్స్ తెస్తే కానీ చేయలేం. కానీ ఎటువంటి ఒక రూపాయితో పని లేకుండా చేయగలిగింది రెవెన్యూ సమస్యలు అండి. మనం ఆ 50% కనుక రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే పబ్లిక్లో కొంతమేరకు మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళొచ్చు. నేను అదే రెవెన్యూ అధికారులకి పదే చెప్తూ ఉంటానండి. నేను మా కలెక్టర్ గారితో గాను, జేసీ గారితో, కలెక్టర్ గారితో ఒకసారి, జేసీ గారితో ఒకటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెట్టియటం జరిగింది. జనరల్గా కలెక్టర్ గారు ఎక్కడా కూడా నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ తీసుకోరు, జిల్లా స్థాయి మీటింగ్సే తీసుకుంటారు. కానీ నేను కలెక్టర్ గారిని, గతంలో ఉన్న కలెక్టర్ గారిని కూడా ఒప్పించి నియోజకవర్గ స్థాయి మీటింగ్ చేయగలిగాను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారిని కూడా ఒప్పించి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టడం, ఆ తర్వాత అది కలెక్టర్ గారితో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో నియోజకవర్గ స్థాయిలో రివ్యూ పెట్టడం, జేసీ గారితో ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టేయటం, వాళ్ళకి డైరెక్షన్స్ ఇప్పించడం కూడా జరిగిందండి. కొంతమేరకి తీసుకురాగలిగాం సమస్యలు. మిగిలిన సమస్యలు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావటం కోసం చేస్తామండి. ఇది ఒక కోణం. ఇక డెవలప్మెంటు, అభివృద్ధి, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి, ఇది ఇంకో కోణం అండి. ఇంకో కోణం ఉంది. 19-24 మధ్యలో సఫరర్స్, చాలామంది సఫరర్స్ మా పెన్షన్ తీసేశారండి, మేము తెలుగుదేశం పార్టీ అనే ఏకైక కారణంతో మా పెన్షన్ తీసేశారు అని కొంతమంది పాపం వికలాంగులుగా ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్లు తీసేసిన సందర్భం, ఏజ్ ఉన్నా కూడా పెన్షన్లు తీసేసిన సందర్భం. కానీ వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు మళ్ళీ మన పార్టీ వచ్చింది కదా, రాగానే తీసుకుందాంలే అని మా వాళ్ళు కొంతవరకు వెయిట్ చేయటం, ఇంకొంతమందిని వాళ్ళు బెదిరియటం, మా పార్టీ కండవా వేసుకో అప్పుడు పెన్షన్లు ఇస్తామని బెదిరించిన సందర్భాలు కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అయినా కూడా అటువంటి వాటికి తొలగకుండా చాలామంది, ఒక మా కాన్స్టిట్యున్సీలో కాదండి, నాకు వచ్చిన పరిస్థితులని నేను కొంతమంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు షేర్ చేసుకుంటే దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్న సందర్భం మేము గమనించాం. మా కాన్స్టిట్యున్సీలో వచ్చిన పరిస్థితుల్ని మిగిలిన ఎమ్మెల్యేలతో పంచుకుంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితులు ఉన్నాం. తీసేయటం అంటే తెలుగుదేశం పార్టీ అంటే తీసేశారు. తీసేసి గ్రామానికి ఫర్ సపోజ్ ఒక 50 మందిని తీసేయటం, వాళ్ళు కొత్త పెన్షన్లని దశల వారీగా 10 మందికి ఇవ్వటం. కాన్స్టిట్యున్సీ 100 గ్రామాలు ఉన్నాయి, 150 అంతమంది తీసేయటం, వాళ్ళు దశల వారీగా ఇవ్వటం, మేము కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోవటం. వాళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా ఒక పెన్షన్ తీసేయలేదండి. వాళ్ళు చాలా గమనించారు. మా వాళ్ళు వచ్చి వికలాంగులు చాలా వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అర్హత లేకుండా తీసుకునే వాళ్ళు చాలామంది ఉండారండి. ఇవాళ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఒక నేరస్తుడికి
శిక్ష పడటం ఎంత ఇంపార్టెంటో, నేరం చేయని వాడికి శిక్ష పడితే అది ఇంకా ఘోరం రైట్. న్యాయ వ్యవస్థలో. అట్లానే మన ప్రజాస్వామ్యంలో అర్హుడైనోడిని పెన్షన్ తీసిపారేసి అర్హత లేని వాళ్ళకి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు. ఓకే. అర్హత లేని వారికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇవాళ గ్రామాల్లో పోతే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఓకే. కాకపోతే ఒక విధానం ఎట్లా ఉంటుందంటే, పెన్షన్ ఇస్తున్న వాడిని తీసేస్తే ఏదో గొడవలు చేయటం, గందరగోళం చేయటం చేస్తుంటారు. అది వాళ్ళ నైజం. ఇకపోతే ఇంకొకటి, గ్రామాల్లో కేసులు పెట్టడం, యువత మీద కానీ నడి వయసు వారి మీద కానీ విపరీతంగా కేసులు పెట్టిన సందర్భం. దాదాపు 100 గ్రామాలు తిరిగితే దాదాపు 70 నుంచి 80 గ్రామాల్లో మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెట్టిన సందర్భం. పిల్లలు వినాయక చవితికో సంక్రాంతికో గ్రామాలకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ చదువుకోవడానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు, వేసాలు క్యాన్సిల్ చేయించి గ్రామాల్లో పాపం యువతని ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందండి. వాళ్ళ నైజం అదండి. అదే అమరావతి ఉద్యమం జరుగుతున్న టైమా? ఒక అమరావతి ఉద్యమే కదా, అమరావతి ఉద్యమం దాడికొండ కాన్స్టిట్యున్సీలో జరిగిందండి. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు తక్కువ మంది పీపులే అటెండ్ అయి ఉంటారు. అది ఒక్క విషయమే కాదండి, అమరావతి ఉద్యమంతో సంబంధం లేకుండా గ్రామాల్లో వినాయక చవితికి ఏదో జాతర జరుగుతుంటుంది, చిన్న గొడవ అయింది, అందరినీ ఒకళ్ళిద్దరికి గొడవ అయితే 50 మందిని ఇరికిచ్చేయటం. లేదు, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కేక్ కట్ చేశారు, వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టడం. లోకేష్ గారి బర్త్డే చేశాడు, వాడిని ఇళ్ల స్థలం ఉంటే జనరల్గా ఏంటంటే గ్రామాల్లో ఏంటంటే పట్ట లేకుండా ఇల్లు కట్టుకుంటూ ఉంటారండి గ్రామ హద్దుల్లో, సరిహద్దుల్లో. వాళ్ళందరినీ ఇళ్ళన్నీ ఖాళీ చేయించేయటం, అట్లా రకరకాల ఘోరాలు జరిగినాయండి. రకరకాల ఘోరాలు జరిగినాయి. ఇన్ని ఘోరాలు జరిగినాయి కాబట్టే వైసీపీ వారిని అడ్డగోలుగా ఓడిచ్చేసేసి మా తెలుగుదేశం పార్టీకి అధికారం కల్పించడం జరిగిందండి. మా నాయకుడి మీద నమ్మకం, రాష్ట్రానికి మేలు చేయగలడు చంద్రబాబు నాయుడు గారని మా నాయకుడి మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది సార్. జగనన్న భూరక్ష అని చెప్పేసి పెట్టారు ఆయన, శాశ్వత భూరక్ష. అవునవును అని చెప్పేసి. మరి ఇన్ని అవకతవకలు ఎందుకు ఉన్నాయి? సర్వేల్లో వాళ్ళు అవలంబించిన విధానమే తప్పండి. ఓకే. జనరల్గా నాకు 10 ఎకరాల పొలం ఉంటుందండి. నేను గ్రామంలో ఉండను, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటా. నేను పక్క పొలం వాళ్ళకి కౌలుకి ఇస్తా, ఆ పక్క పొలం వాళ్ళదే. వాళ్ళు సంవత్సరానికి ఒక గట్టు దున్నుకుంటా ఇక్కడ జరుగుతూ ఉంటారు. 6 ఎకరం తేడా వస్తుంది నాకు. రైట్. ఇవాళ నేను పొజిషన్లో పోయి కొలుచుకుంటే 9.5 ఎకరాలే ఉంటుంది. వాళ్ళది 4 ఎకరాలు అనుకో, వాళ్ళకి 4.5 ఎకరాలు వస్తుంది. సర్వే చేయటం, వాళ్ళ అద్దుల్లో వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళకి 4.5 ఎకరాలు ఎక్కిచ్చేయటం, నాకు 9.5 ఎకరాలు ఎక్కిచ్చేయటం. నేను ఎక్కడ పోయినా పని అవ్వదు. ఇంకా నేను ఈ 1 ఎకరం కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, విఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్ఐ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఒక సామాన్య రైతు మండల ఆఫీస్కి పోవాలంటే ఎంత ఇబ్బంది పడతాడు, జిల్లా ఆఫీస్కి పోవాలంటే ఎంత ఇబ్బంది పడతాడు, మీరు ఆలోచించండి. గ్రామ స్థాయిలో పోయి మామూలుగా అయితే విఆర్ఓ వరకు కలవగలడు. మండల ఆఫీస్కి పోవాలన్నా ఇబ్బంది అతనికి, జిల్లా ఆఫీస్కి పోవాలన్నా ఇబ్బంది. అట్లా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. వాళ్ళు అవలంబించిన విధానాలు అటువంటి. కానీ మా ప్రభుత్వం రాగానే కొలతలు కొలిచినా కూడా ఒక సిస్టమ్ పెట్టాం. వాళ్ళకి అంగీకారం తర్వే ఇరువురికి ఫర్ సపోజ్ 10 మంది సర్వే చేస్తే 10 మంది యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాతే ఆన్లైన్లో ఎక్కిస్తున్నాం అంట. ఆ సిస్టమ్ లేదు గతంలో, ఆ సిస్టమ్ లేదు. అందువల్ల అవకతవకలు ఎక్కువగా జరిగినాయి. రకరకాల ప్రాబ్లమ్స్. ఒక రకమైన ప్రాబ్లం, వాళ్ళకి పరిపాలన పరమైన అవగాహన లేక. చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేక, అనుభవ రాహిత్యంతో అటువంటి జరిగినాయని నేను అనుకుంటున్నాను. సుమారుగా 1,00,000 పైచీలకు ఓట్లు మీకు వచ్చాయి. అవునండి. అపోజిషన్కి సంబంధించి ఒక 89,000 సంథింగ్ అంత వచ్చాయి. 90,000 దాకా వచ్చినట్టు. అంటే మాకు అంతే 1,13,000 ఓట్లు దాకా వచ్చినాయండి. ఇంత వేవ్ ఉన్నప్పుడు, అమరావతి మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఆ ఫిగర్ రాకూడదండి ఈ నియోజకవర్గాల్లో. కారణం ఏమైనా ఉందా? అంటే మిగతా చోట్ల చాలా వరకు కూడా ఇంకా పెరగాలి యాక్చువల్గా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో. యాక్చువల్గా ఈ నియోజకవర్గం ఏంటంటే
ఇందాక చెప్పినట్టు కన్నా లక్ష్మీనారాయణ గారు దాదాపు 20 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఉమ్. 10 సంవత్సరాలు శ్రీధర్ గారు పాలించడం జరిగింది అవును. యాజ్ ఏ ఎమ్మెల్యేగా. అవును. ఇప్పుడు రీసెంట్గా వైసీపీ తరఫున వాళ్ళు ఒక 5 సంవత్సరాలు, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి గత 35 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి ఇంత మెజారిటీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ రాలేదండి. అవును. 83 తర్వాత ఇదే. 83 తర్వాత 83 తర్వాతనే కాదు, 83 నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఏ వ్యక్తికి ఇంత మెజారిటీ రాలేదు. అవును. కన్నా లక్ష్మీనారాయణకి ఒకసారి కన్నా లక్ష్మీనారాయణ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ 23,000 మెజారిటీ ఒకసారి వచ్చిందండి. నాకు 21,089 మెజారిటీ. రైట్. అది ఒకే ఒకసారి. ఈ కాన్స్టిట్యున్సీ స్వరూపం ఏంటంటే అవును. ఎవరు గెలిచినా ఐదర్ ఏ పార్టీ, మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినా, ఆపోజిట్ పార్టీ తరఫున గెలిచినా ఎప్పుడూ కూడా అది టైట్ టు ఫైట్ అండి. అవును. ఎప్పుడూ కూడా ఈ గడిచిన 10 ఎలక్షన్లలో తీసుకుంటే ఫ్రమ్ 83 ఆన్వర్డ్స్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 10 ఎలక్షన్లు జరిగితే మేము మా పార్టీ 5 సార్లు గెలవడం జరిగింది, వాళ్ళు 5 సార్లు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ 4 సార్లు, ఒకసారి వైసీపీ కానీ. ఎప్పుడూ కూడా 10,000, 9,000, 12,000 ఇదే మెజారిటీస్ అండి. అవును. ఈ మెజారిటీస్ ఒకే ఒకసారి కన్నా లక్ష్మీనారాయణ గారికి, తర్వాత నాకు ఇప్పుడు రెండు సందర్భాల్లో వచ్చినాయండి. 2004లో ఒకసారి జరిగింది, 2024లో ఒకసారి జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత. ఒకసారి మనం ఈ గ్రామాలకు సంబంధించి మీరు విజిట్ చేసినప్పుడు నేను కొన్ని బైట్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో ప్రధానంగా కొన్ని బైట్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. వాటిలో ముఖ్యంగా ఈ బీమా ఏదైతే ఉందో కార్యకర్తలకి ఇన్సూరెన్స్, ఒక ఇన్సూరెన్స్ అండి. ఓకే. వాళ్ళు సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను ఒక ఇన్సిడెంట్, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక 5 లక్షలు అతనికి రావటం. అవును. ఎంత మంచి సపోర్ట్ అండి అది. నా పేరు శంకు శ్రీనివాసరావు అండి. మా నాన్నగారి పేరు శంకు నాగేశ్వరరావు. మేము కాశీపాడు గ్రామం నుంచి వచ్చాము. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదకూరపాడు మండలంలోనే మా యొక్క గ్రామం కూడా ఉంది. మేము మా నాన్నగారు 100 రూపాయలతో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వం తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి అనుకోకుండా నాన్నగారు ప్రమాదంలో చనిపోయారు అన్నమాట. చనిపోయిన తర్వాత ఆ బీమా ఏదైతే ఉందో 5 లక్షల రూపాయల చెక్కు మా ఎమ్మెల్యే గారిని కలవడం, మేము ఆ బీమా రావడానికి ఎమ్మెల్యే గారు యొక్క సహకారం ఎంతో తోడ్పాటును అందించిందండి. అది చాలా మంచి ఆలోచన అండి. మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకం. 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఎటువంటి ఏదన్నా యాక్సిడెంటల్ కానీ ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో డెత్ వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షల రూపాయలు వచ్చి వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఆ పథకాన్ని రూపొందించడం జరిగిందండి. మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 70,000 మంది కార్యకర్తలు ఆ 100 రూపాయల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి ఒక 7 నుంచి 10 మంది వరకు యాక్సిడెంటల్లో ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో చనిపోతే వారికి 5 lakhs చొప్పున ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగిందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే మనిషి చనిపోయి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కొంతవరకు ఊరట లభించి ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఈ 5 లక్షల రూపాయలు ఉపయోగపడటం వాళ్ళు చాలా సంతోషంగా భావించారండి. ఓకే. అదే మీరు పబ్లిక్ దగ్గర ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కూడా అదే వచ్చి ఉంటుంది. అట్లనే మేము హెల్త్ సంబంధించి ఎవరు మా కాన్స్టిట్యున్సీ నుంచి మా వద్దకు వచ్చిన నీ ఆపరేషన్ కోసం మనం తిరుపతి బర్డ్ హాస్పిటల్లో చేయించడం ఫ్రీగా. అట్లానే ఇప్పుడు ఇది మెడికల్కి సంబంధించి ఏదన్నా ఎల్ఓసీలు ఇవ్వటం. మనకి కాన్స్టిట్యున్సీలో ఎవరికన్నా హెల్త్ బాగుండలేదు, హాస్పిటల్కి పోతారు, 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయి. వాళ్ళు అవి పెట్టుకునే సందర్భం ఉండదు. మేము డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, ఎల్ఓసీ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం చేయించడం. అట్లానే ఎవరన్నా హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు, వాళ్ళకి అమౌంట్ ఖర్చు పెట్టే స్తోమత ఉండదు, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ తీసుకొచ్చి ఇప్పించటం. అటువంటి దాదాపు మా నియోజకవర్గంలో దాదాపు 1000 మంది లబ్ధిదారులకి 7.5 కోట్ల వరకు ఇప్పుడు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగిందండి. అంత పెద్ద స్థాయిలో మా ప్రభుత్వం వచ్చినాక మాత్రమే ఇప్పుడు చేయగలుగుతున్నామండి. ఓకే. అది నేను చాలా గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఇంకోటండి, ఈ బైట్స్ సేకరణలో ఒకటి అసలు మాకు అర్థం కాలే. ఇప్పటికి ఈ సిచ్యువేషన్లో కూడా అంత ప్రీవియస్ మనం చూసాము, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా మొన్న మీరు తిరుగుతూ ఒక గ్రామంలో ఒక వ్యక్తి
మీతో మాట్లాడటమో లేకపోతే అతను మీతో ఉండటమో సంథింగ్ ఈ గ్రామాలు మీరు తిరుగుతున్న టైంలో తర్వాత రెండో రోజుకో ఏమో అతని మీద అటాక్ జరిగింది ఎస్ 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 మాది నేను ఊరు చేడుగుండండి వెల్లంకొండ మండలం పాపయ్యపాలెం నేను ఎక్స్ ఎంపీ కూడా చేశాను, ఎంపీడీసీగా గెలిచాను. అయితే మాకు పార్టీని నమ్ముకొని మేము ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు ఉన్న కాడ నుంచి మేము ఆ పార్టీలో కొనసాగుతున్నాం. అదే మన ఎమ్మెల్యే గారు భాష ప్రవీణ్ గారు 100 రోజుల కార్యక్రమానికి గ్రామానికి వచ్చిండు. అదే రోజు నా కొడుకు ఎమ్మెల్యే గారు మాట్లాడుకున్నారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, జాగ్రత్తగా మీరు చేసుకోమని ఎమ్మెల్యే గారు చెప్పిండు. ఆ తెల్లారి రెండో రోజు ఈ వైఎస్ఆర్ కోటయ్య కొడుకు కూర్చుండోని వెనకమ్మల తల మీద గొడ్డలు పెట్టి నరికిందండి. నరుకుతుంటే మేము హాస్పిటల్కి తీసుకొచ్చినాం. సార్ వచ్చి హాస్పిటల్కి వచ్చి మొత్తాన్ని పిలిచి డాక్టర్ గారిని అందరిని పిలిచి జాగ్రత్త చూడండి అమ్మా, మా మడిచి నాకు ఒక బిడ్డ లాంటివాడు అని చెప్పిండు. డాక్టర్లు కూడా 40 రోజులు చూశారు. తర్వాత చనిపోయిండు. ఒక 20 లక్షల ఖర్చు అయ్యి చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిండు, చూసిండు, బాగా చూసిండు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే గారు మన బాబు గారి దగ్గరకు పోయి స్పష్టంగా ఫైల్ మాట్లాడి ఇట్లా మన కార్యకర్త ఇట్లా చేశారు అని 10 లక్షలు ఎమ్మటే రిలీజ్ చెక్ తెచ్చి అదే మా కోళ్ళకి ఇచ్చిండు. దాన్ని పెట్టుకుని వాళ్ళు జీవిస్తున్నారు. ఎమ్మెల్యే గారు చేసిన పని ఇంతవరకు అట్లా ఎవరు తీసుకొచ్చారు. ఆయన చేసిన మంచి పని ఇప్పుడు నా మనవరాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా చేసుకొని కాలేజీలో కూడా నేను చెప్పిండు, చేర్చాం. ఆయన 100 ఏళ్ళు ఆయన బతకాలని నేను కోరుకుంటున్నాను. సుమారు 1000 రూపాయల కోసం అతన్ని కొట్టి చంపారని అంటే చాలా ఘోరం అండి. అది నాకు అది తేడుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఉన్నారేంటండి వాళ్ళు? అది పాపాయపాలెం విలేజ్, బెల్లంకొండ మండలం. ఆ విలేజ్కి ఎట్లా నేను 100 రోజులు 100 గ్రామాలని కార్యక్రమం నిమిత్తం వెళ్ళటం. ఆ కార్యకర్త నాకు కరెక్ట్గా పరిచయం కూడా లేదు. ఆ కార్యకర్త వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం, కొండల గారని. ఆయన ఆల్రెడీ చేసినట్టున్నాడు జెడ్పీటీసీ, ఆయన ఏదో పదవి కూడా చేసి ఉంటాడు మా పార్టీలో. ఆయన పరిచయం. నేను ఆ గ్రామానికి వెళ్ళిన సందర్భంలో స్కూల్కి వెళ్ళటం జరిగింది. ఆ స్కూల్లో పాపం ఆ పిల్లల్ని తీసుకొచ్చి, వాళ్ళ పిల్లల్ని ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి ఆ పిల్లల్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి మా పిల్లలండి అని నాతో ఫోటో దిగటం, ఏం చదువుతున్నారు ఏందని వాళ్ళని అడగటం. నేను మళ్ళీ ఆ తర్వాత గ్రామం తిరిగిన క్రమంలో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళటం, వాళ్ళతో ఆ అటాచ్మెంటు నాకు ఏర్పడటం. ఓకే. మరునాడే నేను ఆ గ్రామంలో తిరిగి వచ్చిన 2 రోజులకే అక్కడ అనుకోకుండా మా ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద కూర్చుంటుంటారండి ఆ గ్రామంలో పెద్దలు మొత్తం. అక్కడ ఉండంగా ఈ కుర్రోడి మీద వచ్చి వేరే అతను గొడ్డలతో మారణాయుధాలతో దాడి చేయటం. అతను పాపం దాదాపు 1 నెల రోజుల వరకు మరణంతో పోరాడి హాస్పిటల్లో ఉండి బయటపడతాడని అనుకున్నాం. మరణంతో పోరాడి చనిపోవడం జరిగిందండి. మనం ఏం చేయలేకపోయాం పాపం ఆ కుటుంబానికి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు ఒక 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పించడం. మా సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా, సార్ మన కార్యకర్త ఇట్లా పరిస్థితులు జరిగినాయి సార్ అంటే ఆయన మంచి హృదయంతో వెంటనే 10 lakhs ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడింది. పాపం వాళ్ళు కొంతవరకు ఎంతో ఇబ్బంది పడ్డా చిన్న పిల్లలు సార్, ఆ కుటుంబానికి ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. మేబీ అది మాత్రం నాకు చాలా కలిసివేసింది సార్ ఆ సన్నివేశం. ఎందుకంటే 2 రోజులు ముందు కలిసిన వ్యక్తి అట్లా అయిపోవటం, ఆ ఫొటోస్ చూసినా, ఆ సిట్యుయేషన్ చూసినా, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కొట్టినప్పుడు కనుక అది చూసినా చాలా బాధ వేసిందండి. చిన్న పిల్లలు, మనం అది చేయగలిగింది చేసాం, ఫర్దర్గా కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగిందండి. అండ్ మీ మాస్టర్ గారు కూడా ఒక బైక్ తీసుకున్నాను. మీ మాస్టర్ గారు, నా పేరు ఫాదర్ ఎన్నయ్య బెల్లంకొండ. నా స్వగ్రామం అత్తలూరు, పెదకూరపాడు నియోజకవర్గంలో. మా ఊర్లో ఆర్సిఎం యూపీ స్కూల్ ఉండేది చాలా సంవత్సరాలు. ఆ తర్వాత హై స్కూల్గా కూడా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. కొన్ని వేల మంది మా ఆర్సిఎం స్కూల్లో చదువుకున్నారు. కానీ నేటి తరానికి తగ్గట్టుగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి పిల్లలు వెళ్ళడంతో తెలుగు మీడియంలో పిల్లలు తగ్గిపోవడం ద్వారా స్కూల్ని
మూసివేయడం జరిగే సమయంలో గ్రామస్తులందరూ కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారిని శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్ని తిరిగి పునర్జీవం వచ్చేటట్లుగా చేయమని అడిగినప్పుడు ఊరి వాళ్ళందరి కోరికను మన్నించి అనేక మంది అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు కోరిక మేరకు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఎన్నో సంవత్సరాలు చాలామందికి సేవలు అందించినటువంటి ఇలాంటి స్కూలు శిథిలావస్థకు చేరడం బాధాకరంగా ఉందని దాన్ని అభివృద్ధి చేస్తానని చేయడానికి ప్రభుత్వం వాళ్ళని కూడా సహాయం కోరగా ఆ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి తన వంతు పాత్రగా ఆ స్కూలును తిరిగి అభివృద్ధి చేయడానికి ఇంగ్లీష్ మీడియంగా పునఃప్రారంభించడానికి కావలసినటువంటి అనుమతులన్నీ కూడా తాను శ్రద్ధ తీసుకొని ఇప్పించడమే కాకుండా ఇప్పుడు దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా జరిగాయి. ఇప్పుడు క్లాసులు కూడా ప్రారంభించడం జరిగింది. అది మా మాస్టర్ అంటే నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదవటం జరిగిందండి. అక్కడ ఫాదర్ బ్రదర్ అనే వ్యవస్థ ఉంటుంది. ఓకే. అప్పుడు మాకు బ్రదర్గా ఉండారండి. ఎన్ఐ ఫాదర్, ఇప్పుడు ఫాదర్ అయ్యారు. ఆయన స్వగ్రామం మా కాన్స్టిట్యున్సీలో ఉందండి. నేను చదువుకున్న పెదవడ్లపూడిలో నేను చదువుకునేటప్పుడు ఆయన బ్రదర్గా ఉన్నాడు. ఆయన స్వగ్రామం మా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అమరావతి మండలం అతులూరు గ్రామం ఉండటం జరిగిందండి. వాళ్ళ గ్రామంలో స్కూలు, ఈ ఆర్సీఎం స్కూల్ అనేది మిషనరీకి సంబంధించిన స్కూలు మూసేయటం జరిగిందండి. ఆ సమస్యను నేను లోకేష్ గారి దగ్గరకు తీసుకెళ్ళటం, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం, ఆ మాట్లాడిన తర్వాత లోకేష్ గారి దగ్గరకు తీసుకెళ్ళటం, ఆ స్కూల్ రీఓపెన్ అవ్వడం కోసం నేను ప్రయత్నం చేయడం జరిగిందండి. ఆ స్కూల్ కూడా రీఓపెన్ అయింది. నిన్నే 2-3 డేస్ బ్యాక్ ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగిందండి. ఆ రకంగా నేను ఆ గ్రామానికి ఉపయోగపడగలిగాను. అదొకటి. మళ్ళీ ఇక్కడ ఏదండి ఇంకోటి హోసూరు మోడల్ స్కూల్ అని, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను ఎమ్మెల్యే అవగానే ఆ ఇయర్లో స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. మా నాయకుడు లోకేష్ గారి పిలుపు మేరకు నేను ఆ స్కూల్కి వెళ్ళటం, ఆ కార్యక్రమంలో పాల్గొనటం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్కూల్కి సంబంధించిన టీచర్లు కానీ పిల్లలు కానీ మా స్కూల్కి ఆ రోడ్డు సౌకర్యం బాగా ఇబ్బందికరమైన అని నేను అడగటం, నేను వెంటనే దాదాపు 40 lakhs శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించడం జరిగిందండి. ఇమీడియట్ బస్సు సౌకర్యం గురించి అడిగారు, ఎలక్ట్రికల్ సౌకర్యం గురించి అడిగారు. అవి రెండు కూడా ఇమీడియట్లీ చేయించడం జరిగిందండి. అట్లా ఏ సమస్యతో నా దగ్గరకు వచ్చినా నేను చేయగలిగిన సమస్య నేను వెంటనే చేస్తున్నానండి. ఎక్కడ నా దగ్గర నాంచే ధోరణి కానీ పెండింగ్ పెట్టే ధోరణి కానీ నా దగ్గర ఉండదు. వెంటనే సమస్యకి పరిష్కారం చూపడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నంబూరు విజయబాబు, లేమల్లె గ్రామం, అమరావతి మండలం. మా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు 100 రోజులు 100 గ్రామాలు ప్రజల వద్దకి ప్రవీణ్ అనే కార్యక్రమంలో భాగంగా మా లేమల్లె గ్రామానికి విచ్చేసినప్పుడు నాకు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నానండి. మేము ఎస్సీ కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని. మాకు ఆర్థికంగా బలంగా లేదనే ఆలోచనతో ఎట్లా మనం ఏదైనా లోన్ పెట్టుకొని చేసుకుందాం అని ఆలోచిస్తున్న సందర్భంలో భాష్యం ప్రవీణ్ గారి ద్వారా ఏదైనా లోన్ పెట్టవచ్చు అన్న ఆలోచనతో మా ఊరు కార్యక్రమంలో భాగంగా మా ఊరు వచ్చినప్పుడు మేము సార్ని కలిసి అర్జీ పెట్టుకున్నామండి. వెంటనే దాన్ని పరిగణనలో తీసుకొని సదరు బ్యాంకు వాళ్ళతో మాట్లాడి పిఎంఈజీపీ లోన్ ద్వారా టెంట్ హౌస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారండి. 5 lakhs లోన్ నాకు శాంక్షన్ అయింది. ఈ 5 lakhs లోన్ ద్వారా ఇప్పటికీ నేను 3 నెలల నుంచి రన్నింగ్ అవుతూనే ఉందండి. నాకు కొంచెం ఆర్థికంగా, నా కుటుంబం ఆర్థికంగా బలపడడానికి అవకాశం కల్పించిన గౌరవనీయులు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటేనండి, కార్యకర్తల మీద ఎప్పుడూ దాడులు, మా పార్టీ కార్యకర్తల మీద ఎప్పుడూ ఇబ్బందికరమైన మాటలు మాట్లాడటం ఇట్లా చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో గ్రామంలో నుంచి ప్రజలందరూ బయటికి వెళ్ళిపోయి ఏదో పనులు చేసుకుంటున్నా ఉన్న సందర్భం. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ఆ కుర్రోడు కూడా ఆ గ్రామంలో ఉండలేక బయటికి వెళ్ళే పరిస్థితి. మళ్ళీ మా పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే గ్రామాల్లోకి వచ్చి ఏదో చేసుకుంటా అంటే నేనే బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడం జరిగిందండి. ఆ సొసైటీ ద్వారా ఇబ్బంది లేకుండా అతను ఇది చేయడం జరిగింది. అట్లనే మా ప్రభుత్వం వచ్చినాక సొసైటీలు దాదాపు 8 సొసైటీలు ఉన్నాయండి మా కాన్స్టిట్యున్సీలో. అన్ని సొసైటీల్లో కూడా రైతులకి ప్రాపర్ వేలో
లోన్లు ఇప్పించటం, వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళంతా అవకతవకలు చేసి కొంతమంది ఆ లబ్ధి పొందే విధంగా లోన్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద నేరపరమైన చర్య తీసుకోవచ్చు, కానీ వాళ్ళందరూ లేడీస్ పేరు మీద పెట్టి తీసుకోవడం జరిగింది. అందువల్ల ఏకైక కారణం హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించి మేము దాని మీద చర్యలు తీసుకోకుండా ఆపటం జరిగిందండి. ఓకే. ఆ రకంగా వాళ్ళు సొసైటీల్లో కూడా అమౌంట్లు అబ్నార్మల్ అమౌంట్స్ లోన్స్ తీసుకొని అది ఇక చెప్పకూడని పేర్లు పెట్టేయటం, తీసుకోవటం అట్లా ఓకే జరిగిన సందర్భం చూసాం. వాళ్ళ విధానం అది, మా విధానం ఇది. 2 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఒక స్లోగన్ పెట్టుకున్నారు, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి. అవునవును. అదేనండి, మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జూన్ 12వ తారీఖు వస్తుంటే, అంటే మే 13 ఎలక్షన్లు జరిగితే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 12వ తారీఖున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాక్షస పాలన అంతమొందించి మా వికాసం వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు మా ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో, మేము ఉత్సవాలు జరుపుకోవాల్సిన సందర్భంలో మాకంటే ముందే ఒక వ్యక్తి పుట్టినరోజు పలానా రోజు వస్తుంది అంటే అతను పుట్టినరోజును డిస్టర్బ్ చేయడం కోసం ఏదో కార్యక్రమం పెడదామని ఏదో ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంటారు చూడండి గ్రామాల్లో, లేకపోతే ఏదో ఒక ఇష్యూ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఉంది వీళ్ళ వ్యవహారం. మేము విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అంటారు. ఏం వెన్నుపోటు అండి? వాళ్ళు చేసింది ఏంది, మేము చేసింది ఏంది? మేము ఏం చెప్పామో అవన్నీ చేస్తున్నాం. 90% మేము చేయగలిగాం. 2 సంవత్సరాల్లో మేము చెప్పింది 90% చేయగలిగాం. ఏదన్నా 1-2 చేయలేకపోయాం. టైం పట్టిద్ది. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే మేము ఇంకా సరిగా రాష్ట్రం కోలుకోలేని పరిస్థితి ఉంది. అందువల్లే కొంచెం లేట్ అయింది. అయినా కూడా మా నాయకుడి యొక్క పట్టుదల, మా నాయకుడి వల్ల కృషి వల్ల ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆర్థిక విధ్వంసం అంతా సరిచేసి ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారు. మీరు చేసిన పని ఏంటండి? అభివృద్ధికి ఎక్కడా లేకుండా ఓన్లీ సంక్షేమం అని, అది కూడా సరిగా లేకుండా మీరేం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? అదేంటి ప్రత్యేక హోదా చేస్తామన్నారు, తెచ్చారా? మరి మీరు చేసింది వెనుపోటు కాదా? అవి 2 చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది 2019లో. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాం, 250 చొప్పున సంవత్సరాలు పెంచావు. అది కాదా వెనుపోటు? నువ్వు చెప్పింది చేయకుండా నువ్వు వెన్నుపోటు పొడిచి ప్రజల్ని, మేము చెప్పింది మొత్తం చేస్తూ ఉంటే మమ్మల్ని వెన్నుపోటు అంటే సిగ్గుండాలండి. ఆయన పిలిపించడానికి ఆయనకి సిగ్గుండాలి, తిరగడానికి ఈ నాయకులకు సిగ్గుండాలి, వచ్చే కార్యకర్తలకు వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. దాని గురించి మాట్లాడాలంటేనే మాకు ఇది వస్తుంది. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం. మేము డెవలప్మెంట్ తప్పితే వేరే ఆలోచన లేదు మాకు. కక్ష సాధింపు ఎక్కడా లేదు. మీరు దాదాపు 70 గ్రామాల్లో మా కార్యకర్తల మీద 500 మంది మీద దొంగ కేసులు పెట్టారు. మా పార్టీ వచ్చినాక ఏ గ్రామంలో ఉన్నా ఎవరి మీద అన్నా ఒక కేసు పెట్టామా? అభ్యంతరకరమైన కేసు ఎక్కడన్నా పెట్టామా? ఎవరినన్నా ఇబ్బంది పెట్టామా? గుండె మీద చేసుకొని ఆలోచించండి. వైసీపీ కార్యకర్తలారా, నియోజకవర్గంలో వైసీపీ నాయకులారా, వైసీపీ కార్యకర్తలారా, మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని మేము ఎప్పుడన్నా చేసామా? కక్ష సాధింపు ధోరణి ఎక్కడన్నా ఉందా? మా ధోరణి, మా నాయకుడు చూపిన మార్గంలో డెవలప్మెంట్ చేసుకుంటూ పోవటం, చేతనైతే ప్రత్యర్థికైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటే సహాయం చేయటం. ఇవాళకి మా ఆఫీస్కి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని వైసీపీ వాళ్ళు చాలామంది వచ్చి తీసుకెళ్లారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం మేము, ఎల్ఓసీలు ఇప్పించాం మేము చాలామందికి వైసీపీ వాళ్ళు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వస్తే మేము చేయగలిగిన మేలు మేము చేస్తున్నాం. నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినా కూడా నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పనిచేసి పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చేసి పెడుతున్నాను. ఇవాళ డైలీ ఎవరు ఎమ్మెల్యే ప్రోగ్రాం పెడితే చాలామంది వైసీపీ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళందరికీ ఇబ్బంది వస్తే చేసి పెడతామని చెప్పాము నిన్న. అది కానీ ఎడన్న సిస్టమ్ మీరు వెన్నుపోటు దినోత్సవాన్ని ఎందుకంటే ఏమి ఇబ్బంది వచ్చింది మీకు? వెన్నుపోటు 2 సంవత్సరాల్లో ఏమి అయిపోయింది? మీరు చేసిన ఆర్థిక విధ్వంసం సరి చేయడానికే మాకు సంవత్సరం పట్టింది. ఇవాళ అభివృద్ధి అట్లనే
సంక్షేమం జోడెద్దులుగా తీసుకెళ్తున్నారు మా నాయకుడు, మా ప్రభుత్వం. మీకేం ఇబ్బంది వచ్చిందని వెనుపొడి దినోత్సవం చేస్తారు, చేసి రోడ్ల మీదకి వచ్చి రప రప అంటారు. ఏమి రప రప? మీరు ఎప్పుడో వస్తే ఏందో చేస్తా అంటున్నారు, మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మేము ఇవాళ ఉండం, ఆ సినిమా చూపిస్తాం, అధికారంలో ఉండం. చూపించాలనుకుంటే, సినిమా చూపించాలనుకుంటే మాకు ఎంతసేపు? రప్ప రప్ప అంటే ఎంతసేపు చేస్తామా మేము? అదేనా ప్రజాస్వామ్యంలో? అదేనా మీరు మాట్లాడే మాటలు? రప రప్పనా? దాన్ని ఆయన సమర్థించటమా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించటమా? మీరు మాట్లాడటం, ఆయన సమర్థించటం. మీ ఎమ్మెల్సీ డ్రైవర్, ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు, దాన్ని సమర్థించారు మీరు. అట్లా ఉంటుంది మీ సిద్ధాంతం. అంటే ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో అండి ల్యాండ్ విషయానికి వస్తే, ఇక్కడ అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగను వచ్చింది. అవును. ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది ఆయన కలవటం ఏదైతే ఉందో, వాళ్ళు బాధలు చెప్పుకోవటం, మరి రైతులు కూడా మా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. అది ఎక్కడా లేదండి. మీరు అడిగిన ప్రశ్నకి రైతులు 33,000 ఎకరాల్లో, దాదాపు 29 గ్రామాలు, 33,000 ఎకరాల్లో ల్యాండ్ సేకరణ జరిగితే ఒక 3,000 ఎకరాల వరకు రాని మాట వాస్తవం. 30,000 ఎకరాల సేకరణ జరిగింది. ఒక 10% ఆఫ్ ది 2-3 విలేజ్ల్లో, ఉండవల్లి కానీ పెన్మాగ్, అక్కడున్న 2-3 విలేజ్ల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీ క్యాడర్ వారు బలవంతంగా వాళ్ళంతా కూడా బలుపుకొని ఆగిన సందర్భం అండి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్ ఇవ్వాలే కాదండి. 2014-19లో ప్రాబ్లమాటిక్కే వాళ్ళు, 19-24 మధ్యలో ప్రాబ్లమాటిక్కే, ఇప్పుడు ప్రాబ్లమాటిక్కే. మేమేం చెప్తున్నామంటే, మా నాయకుడు ఏం చేశాడంటే, రోడ్లకు అవసరమైన ల్యాండ్స్ వరకు తీసుకోవడం కోసం కోర్టు నోటిఫికేషన్ ఇస్తుంది. ఏదైతే మాస్టర్ ప్లాన్ రెడీ చేశామో ఈ అమరావతికి సంబంధించి, ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లకు అడ్లో వచ్చిన ల్యాండ్స్ వరకు తీసుకోమని కోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది. కోర్టు తీర్పు కూడా ఇచ్చింది ప్రభుత్వానికి అనుకూలంగా. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రైతులకు అన్యాయం జరిగింది, మనం ఎక్విజిషన్ పద్ధతిలో తీసుకుంటే, పూలింగ్ పద్ధతిలో తీసుకుంటే వాళ్ళకి మంచి జరిగింది, అది మీరు వాళ్ళకి మళ్ళీ వెళ్ళి కలిసి తెలియజేసి పూలింగ్ పద్ధతిలో తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ రైతులు, అటువంటి రైతులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళారండి. గతంలో ఎప్పుడైతే ఇవ్వలేదో అటువంటి రైతులు వెళ్ళారు, కానీ ఇచ్చిన రైతులు ఎవరు అన్యాయం జరిగిందని వెళ్ళలేదండి ఆయన దగ్గరికి. ఆ జేఏసీ కూడా అదే, మా పొలం, అమరావతి జేఏసీ మా పొలం తీసుకుంటా అంటున్నారంటే ఆపండి అండి అని వెళ్ళారు, కానీ తీసుకున్నారంటే మాకు అన్యాయం జరిగిందని ఎవరు వెళ్ళలేదండి. ఆయనకి ఏం చెప్పాలో ఏం చెప్పుకోకూడదో అర్థం కావట్లేదండి. ఇప్పుడు 19-24 మధ్యలో ఆయనే ఉంటాడు, 14-19 మధ్యలో మేము రాజధాని గురించి, మనకి రాష్ట్రం విడిపోయి రాజధాని లేని పరిస్థితుల్లో అప్పుడున్న 13 జిల్లాల్లో 13 జిల్లాల్లో సెంటర్ ప్లేస్ గుంటూరు జిల్లా, అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటాయి. లేదు పార్లమెంట్ వైజ్ తీసుకున్న 25 పార్లమెంట్లు మనకి, అటు 12 ఇటు 12 పార్లమెంట్లు ఉంటాయి. సెంటర్ ఆఫ్ ది ప్లేస్ గుంటూరు డిస్టిక్, గుంటూరు పార్లమెంట్ పరిధి. ఆ ఉద్దేశంతో సమదూరం ఉంటుంది, ఎక్కడ వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఒక పక్క ఉండకుండా. వైజాగ్ తీసుకుంటే ఉత్తరాంధ్ర ఒక పక్కన ఉంటుంది, రాయలసీమలో రావాలంటే ఇబ్బంది పడతారు. లేదు అటు తిరుపతి తీసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రావాలన్నా ఇబ్బంది పడతారు. ఇదైతే సెంటర్ ప్లేస్ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటం, నదీ పరివాహక ప్రాంతం ఉండటం, ఎప్పుడు వాటర్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇది ఎంచుకోవడం జరిగిందండి. అది ఎంచుకున్న క్రమంలో నువ్వు ఆ రోజు చెప్పావు కదా, అసెంబ్లీలో ఉండవు కదా, ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండవు కదా, నువ్వు చెప్పావు కదా, ఏ రాజధాని అంటే ఏదో 1000-2000 ఎకరాల్లో పెట్టేది కాదు, కనీసం 30,000 ఎకరాల్లో పెడితే కానీ దానికి సార్థకతని నువ్వు చెప్పావే. అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన క్లిప్పింగ్ ఇవాళ కూడా ఉన్నాయి కదా, ఆ రోజు ఎందుకు చెప్పావు? మళ్ళీ మాట మార్చావు 19-24. నేను ఎప్పుడు రాజధానికి అనుకూలం, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పావు కదా, మరి 19-24లో మాట మార్చావు. మాట మార్చి 3 రాజధానులు అన్నావు, మళ్ళీ ఇప్పుడు మాట మార్చి మావిగన్ అంటున్నావు. మరి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీకెందుకు ఉరుకుతున్నా ఆ మావిగన్? మరి అదే రోజు చేయొచ్చు కదా మావిగన్. పైగా సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా అవన్నీ. సిఆర్డీఏ పరిధినండి. అతను చెప్పేది ఏంటంటే, అవునవును, మావిగన్ అంటే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలనేది ఆయన ఆలోచనే, అంతేగాని ప్రజలకు మేలు చేయటం కోసం, రాజధాని ఏర్పరచడం కోసం ఆయన ఆలోచన లేదండి.
ఏ కాడికి అమరావతి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పేరు, ఆయనకి పేరు రాకూడదు, అది వ్యతిరేకిద్దాం. అది ఒకటే ఆయన ఆలోచన. ప్రజలకు మేలు జరుగుతుందా, ఆయన తీసుకునే నిర్ణయం వల్ల చెడు జరుగుతుందా, అది ఆలోచించడండి. కానీ ఆయన మావి గారిని అనే ఆలోచన. ఆయన ఏం చెప్తున్నాడంటే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు గుంటూరు అంటున్నాడు, ఆ. మధ్యలో విజయవాడ విజయవాడ అంటున్నాడు. దానికి మెయిన్ హైవేకి అటు ఇటు 10 కిలోమీటర్లు తీసుకోమంటాడు. అది ఎట్లా సాధ్యమైందండి? అది ఎట్లా సాధ్యమైందండి? ఇప్పుడు ఉండవల్లి రైతులు నీ దగ్గరకు వచ్చారంటున్నావు, పెనమాక రైతులు నీ దగ్గరకు వచ్చారంటున్నావు. ఈ రైతులకే నువ్వు సరిగా సమాధానం చెప్పనోడివి. హైవేకి దగ్గరగా ఉన్న భూములు ఎట్లా తీసుకోగలవు, ఎట్లా రాజధాని డెవలప్ చేయగలవు? ఆయన చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? మేధావులు, దానికి మేధావులుగా చెప్పుకోబడే వాళ్ళంతా ఏది పడితే అది మాట్లాడటం. మేధావులందరూ ఆలోచించాలి. మేధావులందరూ ఆలోచించాలి అసలు ఏం చెప్తున్నాడో ఏందనేది. ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో 5 మండలాల్లో అమరావతి ఒకటే. ఎస్, సో అమరావతిలో సిఆర్డిఏలో 4-5 గ్రామాలు ఉన్నట్టు. 4 గ్రామాలు. 4 గ్రామాలు. ఎస్. సో ఇప్పుడు మీరు ఈ మిగతా వాటిని కూడా మండలాలు కూడా దాంట్లో కలపాలనేది ఏమన్నా ఉందా? అటువంటిది ఏం లేదండి. ఆ. యాక్చువల్గా రాజధాని 29 గ్రామాలతో ఉన్న రాజధానిలో మా 4 గ్రామాలు, మా అమరావతి మండలానికి సంబంధించిన 4 గ్రామాలు కలవటం నాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆ రాజధాని అభివృద్ధిలో మేము కూడా భాగమైనందుకు మా నియోజకవర్గ ప్రజలు కానీ మేము కానీ చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో ఏం జరిగిందంటే భూసేకరణ చేసిన టైంలో, భూ సమీకరణ చేసిన టైంలో రైతులు ఏది అడిగితే దాన్ని ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా భూ సమీకరణ ఈ స్థాయిలో జరగలేదు, పెద్ద స్థాయిలో. వాటికన్నిటికీ ఏది బైలాస్ ఏం లేవు. అప్పటికప్పుడు రైతులతో మాట్లాడుకొని ప్రభుత్వానికి వచ్చిన ఆలోచనని రైతులతో పంచుకోవటం, రైతులకు వచ్చిన ఆలోచనని ప్రభుత్వంతో పంచుకోవటం, వయా మీడియాగా ఆ రోజున్న పరిస్థితులకి ఆ రోజున్న కమిట్ అవ్వడం జరిగిందండి. ఎకరానికి 1250 గజాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని చోట్ల 1450 గజాలు ఉన్నాయి, లేకపోతే ఏ గ్రామానికి ఆ గ్రామం ఉన్నాయి. అట్లా చేయటం వల్ల ఏ గ్రామానికి సంబంధించిన ప్లాట్లు అదే గ్రామంలో ఇవ్వటం వల్ల గవర్నమెంట్కి సంబంధించిన మిగిలిన ల్యాండ్ కూడా తక్కువ పాకెట్స్లో మిగలటం. వాటికి మిగిలిన దాదాపుగా ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్కి కానీ, హోటల్స్కి కానీ, రకరకాల కేంద్ర ప్రభుత్వ సంబంధించిన వాటికి కానీ, ఏదైనా కానీ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్కి కానీ మ్యాక్సిమం ల్యాండ్ అలాట్ అవ్వటం. మనకి ఏదన్నా ఎవరన్నా కంపెనీలో ఇచ్చి అడిగితే తక్కువ స్థాయిలో ల్యాండ్ ఉంటాం, సింగిల్ పాకెట్లో పెద్ద స్థాయిలో ల్యాండ్ లేపటం. ల్యాండ్ ఉందండి, లేకపోవటం లేదు, ఉంది. కానీ చిన్న పాకెట్స్ మాత్రమే ఉంది. ఏదన్నా పెద్ద స్థాయిలో ఎవరన్నా వచ్చి ఒక 1000 ఎకరాలు అడిగితే ఇచ్చే పరిస్థితి కానీ, లేకపోతే ఒక 5000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవసరం ఇచ్చే పరిస్థితి కానీ లేవు ఇక్కడ. అందువల్ల ఎక్స్పాన్షన్కి వెళ్దామన్న ఆలోచన రావటం. రాజధానిని ఆనుకొని ఉన్న ప్రాంతం వెస్ట్ మేము ఉంటాం, మా కాన్స్టిట్యున్సీ ఉంటాం. మా కాన్స్టిట్యున్సీ రైతులు కూడా సుముఖంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న 4 గ్రామాల్లో 2 గ్రామాలకు సంబంధించిన రైతులు వాలంటీర్గా వచ్చి అసలు గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే వాళ్ళ గ్రామంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 22A సంబంధించిన ఇనాం భూములు కానీ, వైకుంఠపురం అనే విలేజ్లో, అట్లనే ఇంకో విలేజ్లో రైల్వే లైన్ పోవటం కానీ, ఆ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళందరూ వాలంటీర్గా వచ్చి మా ల్యాండ్ రాజధానికి ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం, మీరు సీఎం గారికి చెప్పండి అంటే నేను అసెంబ్లీలో దాని గురించి మాట్లాడటం, అవన్నీ ఒక అర్జీ రూపంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, వాటిని అన్నింటినీ పరిశీలించడం మీదట ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవడం జరిగిందండి. దాదాపు ఈ 4 గ్రామాల్లో ఇప్పటివరకు 50% కూడా కంప్లీట్ అయింది, 60%కి రీచ్ అవుతున్నామండి. మా గ్రామంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే ముఖ్యంగా అండి ఇక్కడ 5 సంవత్సరాల్లో కార్యకర్తల మీద పెట్టిన కేసులు, ఎస్, ఆ కేసుల్లో మొన్న లోకేష్ గారు కూడా మొత్తం ఏ కేసులు ఉన్నాయో ఆ కేసులు మొత్తం కూడా మాఫీ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అమరావతి ఉద్యమం టైంలో పెట్టిన కేసులు కావచ్చు, కొన్ని అసలు ఎస్టీల మీద ఎస్టీలు కేసు పెట్టుకున్న పరిస్థితులు కూడా అప్పుడు మనం చూసాం. అవునవును. సో ఇప్పటికి కూడా మీ నియోజకవర్గంలో కొన్ని అంతే ఉన్నట్టు ఉన్నాయి కేసెస్ సంబంధించినవి. అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం అండి. కొన్ని డెసిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఎంత గవర్నమెంట్లో ఉన్నా కూడా మనం సిట్యువేషన్ బట్టి పోవాలి. మా నాయకుడు ఎప్పుడు రూల్స్ విరుద్ధంగా పోయే మనిషి మా నాయకుడు కాదు. అది కొన్ని చేయగలిగినవి చేశారు, అవన్నీ అక్రమ కేసులే. యాజ్ పర్ లా
మనం ఏం చేయగలమో చేసాం. ఓకే. లాకి విరుద్ధంగా చేసే పరిస్థితులు కొన్ని లేవు. కొన్ని కేసులు వాళ్ళు అట్లా అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితులు, కొన్ని కేసులు అట్లా చేసినవి కొన్ని తీసేయలేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వాటి మీద న్యాయ పోరాటం చేస్తున్నామంటే అవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ అవుతాయి అని అనుకుంటున్నాం. అసలు మీరు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు. అవునండి. ఈ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం అండి, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, తర్వాత ఇప్పుడు లోకేష్ గారు యువనాయకుడు, ఆయన కూడా అభిమానం. ఎప్పుడైతే నేను చదువుకున్న విద్యార్థి దశలో నేను ఎప్పుడు మీటింగ్స్ జరిగినా అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అన్నగారి ప్రసంగాలు విన్న సందర్భం, అట్లా తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు విన్న సందర్భం, వాటికి అట్రాక్ట్ అవుతుండేవాడిని. నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది, ఫాలో అవుతుండేవాడిని. బట్ రాజకీయాలకు రావాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోలే, ఫాలో అవుతుండేవాడిని. ఆ క్రమంలో నాకు లోకేష్ గారితో పరిచయం అవటం, నా యొక్క ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు అనుకొని మాత్రమే నేను వాళ్ళకి దగ్గర అయ్యానండి. నేను ఎమ్మెల్యే అవుదామని రాజకీయాలకు రాలేదు. నేను వాళ్ళకి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు, నన్ను గుర్తుపడితే చాలు అనే ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది పార్టీకి. ఆ తర్వాత అనుకోకుండా లోకేష్ గారితో సాన్నిహిత్యం ఏర్పడటం, ఆ సాన్నిహిత్యంతో మళ్ళీ ఆలోచన రావటం, మనం కూడా రాజకీయాల్లో ఉండి పార్టీ కోసం కష్టపడితే 1924 మధ్యలో బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉండేవి. పార్టీ కోసం కష్టపడదామని తిరగటం, అదే టైంలో మా నాయకుడు యువనాయకుడు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేయటం, ఆయనతో పాటు మేము కూడా కొప్పం నుంచి ఇచ్చాపురం దాకా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కలిసి తిరగటం, అట్లా నాకు రాజకీయమైన ఆలోచన రావడం జరిగింది. ఆ యొక్క ఆలోచనని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో, అట్లానే యువనాయకుడు లోకేష్ గారితో పంచుకోవటం, వాళ్ళు యువతకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వటం, ఈ రకంగా నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రావడం జరిగిందండి. ఎక్కువగా మీతో ఎవరు చనువుగా ఉంటారు, పెద్ద ఆయన చిన్న ఆయనతో? నాకు లోకేష్ గారితోనే బాగా అటాచ్మెంట్ అండి. పెద్ద ఆయనతో యాజ్ అ ప్రిన్సిపల్ లాగే ఉంటారు సార్ మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు గారు. ఎవరితో అయినా కూడా ఆయన ప్రిన్సిపల్, మేము స్టూడెంట్స్, అంతేనండి. అంతే ఉంటుంది. అది మనకు సమస్య వస్తే పోయి చెప్పుకునే వరకే, అదే అండి, అంతవరకే ఉంటుంది మా పెద్ద ఆయనతో సాన్నిహిత్యం. లాస్ట్ టైం అండి ఎలక్షన్ టైంలో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కావచ్చు, అవును, అలాగనే మీ ఫ్యామిలీ సపోర్ట్, అవును, ఇవి రెండు కూడా మీకు మేజర్ బాగా ఉపయోగపడ్డాయండి. అవును, మా నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులతో పాటు నా కుటుంబ సభ్యులు కానీ నా మిత్రులు కానీ, నేను చదువుకునే టైంలో ఫ్రెండ్స్గా ఉన్న మిత్రులు. మీరు చిన్న అండి అందరికన్నా ఏజ్లో పరంగా చూస్తే, క్లాస్లో చూసుకున్నట్టయితే? క్లాస్లో నేను చిన్నేనండి. క్లాస్లో అంటే నా యాక్చువల్గా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ 76 డేట్ ఆఫ్ బర్త్ అండి. నాది మాత్రం 78 డేట్ ఆఫ్ బర్త్. అందరికంటే ఒక 2 years చిన్న అండి. 76, 77 ఉంటాయి అందరి డేట్ ఆఫ్ బర్త్. నాది 78 అండి డేట్ ఆఫ్ బర్త్. అందరికంటే చిన్నగానే ఉండేవాడిని. క్లాస్లో అందరితో బాగుండేవాడిని, అందరూ నాతో బాగుండేవాళ్ళు. ఆ యొక్క చనువుతో నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ సీటు వస్తుంది అనుకున్న టైంలో, సీటు రావడానికి ఒక 10 రోజుల ముందు నాకు దాదాపు 4 ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయండి. నాకు 7th నుంచి 10th దాకా చదివిన ఏటీపీఎం పెదవాడ్లపూడి ఏటీపీఎం స్కూల్ ఫ్రెండ్స్ కానీ, అట్లానే నాకు పెదపరిమి ప్రాపర్ విలేజ్ అండి, ఆ విలేజ్కి సంబంధించిన స్కూలింగ్ ఫ్రెండ్స్ కానీ, అట్లానే ఇంటర్మీడియట్ నేను గుంటూరులో చదివానండి, ఆ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కానీ, తర్వాత డిగ్రీ హిందూ కాలేజీలో చదివా ఇది డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, 4 రకాల ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉండటం జరిగాయండి. వాళ్ళు ఎక్కువగా చనువుగా నేను ఏటీపీఎం పెదవడ్లపూడి గ్రూప్తో ఉంటాను. వాళ్ళు ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. నేను ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, నాకు సీట్ వచ్చే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్లో పోటీ చేయటం కోసం, నా కోసం 2 నెలలు కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నా కోసం రావాల్సిందిగా కోరుతున్నానని నేను ఆ 4 గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా నాకు ఆ ఏటీపీఎం గ్రూప్తో అటాచ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా రావడం జరిగింది. నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కానీ, అట్లనే సురేష్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను చాలా బాగా మా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఉపయోగపడ్డాడు. ఇప్పుడున్న ఆఫీస్లో ఉన్న బాలరాజ్ అనే వ్యక్తి కూడా నాకు అప్పుడు స్కూలింగ్ ఫ్రెండే. అట్లనే అందరూ ఫ్రెండ్సే. అట్లనే మా రిలేషన్స్ శివప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు కానీ అందరూ కూడా దాదాపు చిన్నప్పటి నుంచి నాతో పాటు తిరిగిన వాళ్ళే.
వాళ్ళందరూ నాకు ఉపయోగపడటం, నాకు హెల్ప్ఫుల్ అవటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నానండి. ఓకే. అట్లానే మిత్రులతో పాటు రిలేషన్స్ కూడా, లేడీస్ పర్టికులర్గా రిలేషన్స్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ దాదాపు మా మిసెస్తో పాటు మా బంధుమిత్రులు మొత్తం దాదాపు ఒక 50 మంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా రాత్రింబగళ్ళు 60 రోజులు నా కోసం పనిచేశారండి. నా మిత్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాత్రింబగళ్ళు 60 రోజులు కష్టపడ్డాం. ఆ కష్టపడ్డ ఫలితమే ఇవాళ విజయం సాధించటం. ఈ రకంగా ఆ విజయాన్ని నెత్తికెక్కించుకోకుండా దాన్ని పార్టీ కోసం, నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం, మేజర్గా మీ సామాజిక వర్గం ఏదైతే ఉందో, కమ్మ సామాజిక వర్గానికి ఏదన్నా ఇవ్వాలంటే ఇంకా అది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు డిఎస్సిది కూడా అదే రచ్చ అయింది. కానీ వచ్చిన స్పోర్ట్స్ కోటాలో 9 సార్. మెగా డిఎస్సిలో నాట్ ఓన్లీ అట్లా, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మంత్రి పదవి ఏదన్నా వచ్చే అవకాశం ఉందా మీకు? నేనేం ఆశించట్లేదండి. మెగా డిఎస్సి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా అధికారుల సమక్షంలో అధికారుల ద్వారా జరిగిందండి. ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, ఎక్కడా కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరగలేదు. అతను గతంలో కూడా 19-24 మధ్యలో కూడా అతను చెప్పిన మా మీద 14-19 మధ్యలో కూడా ఒకసారి ఇట్నే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టింగ్ల గురించి డిఎస్పీ అందరూ కూడా ఖమ్మం వాళ్ళే ఉండారని ఆయన ఆరోపించడం జరిగింది. అవును. తీరా చూస్తే వాళ్ళలో ఉంది 3-4. అంటే బురద చల్లుతారు, అదే తర్వాత తుడుచుకోవాలి అంతే. అట్లా అయిపోయింది వాళ్ళ నైజం. ఇది కూడా అంతేనండి. మెగా డిఎస్సిలో కూడా వాళ్ళ పర్సంటేజ్ తక్కువేనండి. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కులాల గురించి మాట్లాడటం వాళ్ళు చాలా తప్పండి. అది ఏ కులం గురించి అయినా మాట్లాడటం చాలా తప్పండి. ఇప్పుడు ఉద్యోగం 10 మందికి వస్తుందండి. 10 మంది వాళ్ళు చదువుకున్న టాలెంట్ని బట్టి, పరిస్థితులను బట్టి వస్తుంది. అంతేగాని కులాలను బట్టి కాదు కదా. రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కొంతమంది పొందుతారు క్యాస్ట్ ఈక్వేషన్లో. అంతేగాని మెగా డిఎస్సి పెట్టి మా ప్రభుత్వం రాగానే దాదాపు 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబాలకి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఇతను మాట్లాడటం చాలా తప్పండి. ప్రజల యొక్క ఆశలు కానీ లేకపోతే ప్రజల యొక్క ఆలోచనలు కానీ అతనికి తెలియవు. అతను ఏకాడికి యువత మొత్తం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. యువత మొత్తం అతను ధర్నాలకు పిలిపిస్తే ధర్నాలు చేయాలి, లేకపోతే దొమ్మిలకు పిలిపిస్తే దొమ్మిలు చేయాలి. అది అతని ఆలోచన. మా నాయకుడు ఆలోచన అది కాదు. చదువుకున్న విద్యార్థులు మెగా డిఎస్సి పెడదామా, లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ పెడదామా, లేకపోతే రెవెన్యూ రిక్రూట్మెంట్ పెడదామా, అది మా నాయకుడు యొక్క ఆలోచన. వాళ్ళ ఆలోచన ఏమో ఎప్పుడు దొమ్మిలు చేయించటం, లేకపోతే ఇప్పుడు కొత్తగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్నారండి. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడదామని, కులాల మధ్య చిచ్చు పెడదామని మీరు ఈ మధ్య పరిస్థితులు గమనిస్తే, లేకపోతే పేపర్లో ఏదైనా న్యూస్ ఫాలో అవుతుంటే ఆ రకమైన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మీరు గమనించారో? ఆ సిట్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి వాటి గురించి చాలా డీప్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది ఆ సమయం ఆసనమైంది. ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇంకోటండి, మీరు కూటమి 15 సంవత్సరాలు, ఈ టర్మే కాదు ఇంకొక 2 టర్మ్స్ కూడా మేమే ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు. అవును, ఇదే తీసుకెళ్తున్నారు ప్రజల్లో. అవును. మరో పక్క అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి 2 సంవత్సరాలు గడిచిపోయింది, కళ్ళు మూసుకుంటే ఇంకో 3 సంవత్సరాలు కూడా గడిచిపోయింది, నేనే వస్తా, తర్వాత సినిమా చూపిద్దాం అని చెప్పేసి ఆయన స్లోగన్ అది. ఆయన కళ్ళ కంటా ఉంటాడండి. కళ్ళ కనమని అబ్దుల్ కలాం గారు చెప్పాడు. అవి మంచి కళ్ళు అయితే బాగానే ఉంటాయి. ఇట్ట పిచ్చి కళ్ళ కంటే అప్పుడు కూడా వై నాట్ 175 అన్నాడు. ఎన్ని వచ్చినాయి? 11కి వచ్చినాయి. 151 నుంచి 15 తీసేసి 1 మిగిల్చారు సార్ దేవుడు. ఇప్పుడు రేపు ఆ 11లో 1 పరిమితం అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. 10 కూడా నిలబడం. ఆ సిట్యువేషన్కి వచ్చే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారండి. సొసైటీలో 100% పీపుల్ ఉంటే 10% ఆఫ్ ది పీపుల్ ఎప్పుడూ ఓటుకు రారు. ఇంకా 90% పీపుల్. 90%లో 30% ఓటర్ వాళ్ళకు ఉంటాడు, 40% ఓటర్ మాకు ఎప్పుడూ ఉంటాడు. ఇక
న్యూట్రల్ ఉండే పర్సన్స్ 20%. ఆ 20% పీపుల్ ఎప్పుడూ అందరినీ గమనిస్తూ ఉంటారండి. అవును. సొసైటీలో ఎమ్మెల్యేలను కానీ, గ్రామ నాయకత్వం చేసే వాళ్ళని కానీ, లేకపోతే రాష్ట్ర నాయకత్వం చేసే వాళ్ళని కానీ, ఎక్కువగా రాష్ట్ర నాయకత్వం చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఆ ప్రభావమే ఎలక్షన్ మీద చూపించింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లరని నమ్మి 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 14-19 మధ్యలో మన స్టేట్లో జరిగిన డెవలప్మెంట్ దేశంలో ఎక్కడా జరగల. అయినా ఒక్క ఓటు ఒక్క అవకాశాన్ని అతను అడిగాడు. అడిగిన దానికి మభ్యపడి ప్రజలందరూ మోసపోయి ఓటేశారు. అది వెన్నుపోటు అంటే ప్రజలకి. నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వేం చేసావు? వ్యవస్థలన్నీ నాశనం చేశావు. వ్యవస్థలకు సంబంధించిన ఆస్తులన్నీ నాశనం చేశావు. అసలు నీ పాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది. ప్రజావేదిక కూల్చి స్టార్ట్ చేసావు అతని పాలనే. అతని గురించి మనం మాట్లాడుకోవాలా. 11 సీట్లకు పరిమితమయ్యావు. ఏ రోజున్నా వచ్చి అసెంబ్లీకి వచ్చి నీ పులివెందుల ప్రజలు, నేను గెలిపించిన పులివెందుల ప్రజలకి ఏం కావాలో నువ్వు ఎప్పుడన్నా ఎలక్షన్లు అడిగావా? లేదు. 11 మంది నీ పార్టీ తరఫున గెలిచారు. ఎవరైనా వచ్చి మీ కాన్స్టిట్యున్సీ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి ఏం కావాలనేది మీరు అడిగారా? ఎందుకు గెలిపించారు మిమ్మల్ని ప్రజలు? ప్రజలు సిగ్గుపడాలి. ఇప్పుడు ఇక మీకు మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి. ఒక పక్కన సంక్షేమాలు ఏదైతే వాళ్ళు ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారో, ఇప్పుడు మీరు కూడా సూపర్ 6 ఇది ఉంది. చిన్న కంపారిజన్ చేసుకుంటే మనం అమ్మఒడి అప్పుడు ఒకళ్ళకే ఇచ్చారు. తల్లికి వందనం ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు అనుకుంటున్న 30% ఆఫ్ ది మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్లో అది ఇంకా రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందిగా డెఫినెట్గా ఎలక్షన్కి. డెఫినెట్గా ఇప్పుడు ఆలోచించేది ఈ 20% ప్రజలే కాదండి. ఆ 30% ప్రజలకు కూడా ఆలోచన రావాలి. ఎగ్జాక్ట్లీ అదే రావాలి. ఆ ప్రజలకు కూడా ఆలోచన రావాలి. ఆ ఆలోచన, ఆ మార్పు వచ్చినప్పుడే సొసైటీ బాగుపడుతుంది. వాళ్ళు లేకాడికి ఇంకా రపా కోరుకుంటేనో లేకపోతే గొడ్డల పోట్లు కోరుకుంటేనో మనం ఏం చేయలేం. ఇవాళ మెజారిటీ పీపుల్ లబ్ధి పొందుతుంది ఆ 30%లోనే ఉండారు. వైసీపీలోనే ఉండారు. ఎందుకున్నారు అంటే గత 19-24 మధ్యలో మీరు సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ పార్టీ వారికే రాసుకొని వారికే ఇచ్చారు. కానీ మా పార్టీ వచ్చినాక ఎక్కడా తీసేయలేదు. ఇవాళ మెజారిటీ పీపుల్ మేము ప్రతి నెల పెన్షన్లు పంచడానికి వెళ్తున్నాం. తల్లికి వందనం వచ్చినప్పుడల్లా గ్రామాల్లో ఎవరికి వచ్చినాయి ఎవరిని పలకరియడానికి వెళ్తున్నాం. అట్లా అన్నదాత సుఖీభావ వచ్చినప్పుడల్లా వాళ్ళకి వెళ్తున్నాం. అక్కడ మెజారిటీ పీపుల్ ఈ 30%లోనే ఉండారండి. ఎవరైతే వైసీపీకి ఓటేశారో వాళ్ళే వాళ్ళ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా కూడా మేమేమల్లా ప్రజలు ప్రభుత్వం తరఫున మా నాయకుడు వస్తున్నాడు, దాని గురించి మనం వద్దు, దాని గురించి డిస్కషన్ వద్దు అని మేము చెప్తున్నాం మా వాళ్ళకి. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. అది మా పార్టీ కేడర్ మమ్మల్ని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే అర్హులైన వాళ్ళందరినీ మన వాళ్ళని తీసేశారు కదా, ఇవాళ అనర్హులైన వాళ్ళే మనం ఎందుకు తీసేయకూడదు అని అడుగుతున్నారు. కానీ మా నాయకుడి విధానం అది కాదు. అది పద్ధతి కాదు. ప్రజలు అనేవాళ్ళు ప్రజలే. వైసీపీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త అని చూడొద్దు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి అని నైజం మా నాయకుడి. అందువల్ల మనం ఇదిగా ఉండటం జరుగుతుంది. ఇక నియోజకవర్గానికి వస్తే 5 మండలాల్లో సుమారుగా 200 కోట్ల పైచిలకే మీరు కార్యక్రమాలు పెట్టారండి. అంతేనండి? అవును, 200 కోట్ల పైనే. అదే ఎన్ఆర్జిఎస్ డైలీ వేజెస్తో కూడా కలుపుకుంటే 280 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. రోడ్లు కావచ్చు లేకపోతే గ్రామాల్లో అభివృద్ధికి కావచ్చు. దానికి సంబంధించిన క్లియర్ పేపర్ నా దగ్గర ఉంది. దానికి సంబంధించిన బుక్ కూడా రేపు రిలీజ్ చేయబోతున్నాం. ఈ నెల 21వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి మా నియోజకవర్గానికి సంబంధించి 100 రోజులు 100 గ్రామాలు నేను పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో బహిరంగ సభ పెట్టబోతున్నా. అంతేకాకుండా మా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ పెట్టబోతున్నాం. ఆ సభలో డీటెయిల్డ్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏం నిధులు తీసుకొచ్చాం, R&B డిపార్ట్మెంట్ నుంచి ఏ నిధులు తీసుకొచ్చాం,
సంక్షేమానికి ఏం ఖర్చు పెట్టాం, అభివృద్ధికి ఏం ఖర్చు పెట్టాం, డీటెయిల్డ్గా ఒక బుక్ రూపంలో రిలీజ్ చేయబోతున్నాం. ఓకే. ఒక వైట్ పేపర్ లాగా ఒక బుక్ రూపంలో అభివృద్ధి కార్యక్రమాలని రిలీజ్ చేయబోతున్నాం అండి. రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు మాకు బహిరంగ సభ ఉంది. ఆ సభలో అది రిలీజ్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఫైనల్గా అండి, అసెంబ్లీలో మీకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినవి కొన్ని అడగడం జరిగింది. అవునండి. దాంట్లో వాటర్కి సంబంధించినవి అవును. ఇంకా కొన్ని ఉన్నాయి. అవును. ఇంకా అంతేనండి, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? అంటే ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఎక్కువగా రైతువారి ప్రాంతం, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో. రైతులకు సంబంధించి లిఫ్ట్లు ఉన్నాయి, గతంలో ఎప్పుడో పెట్టినాయి. ఆ లిఫ్ట్లు రిపేర్ చేయించడం, కొత్త లిఫ్ట్లు ఏర్పరచడం మా కమిట్మెంటు. దాన్ని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా. లేకపోతే బ్యాక్ వాటర్ ఉంది, పులిచింతల బ్యాక్ వాటర్ ఉంది, అది కొంతవరకు వేస్ట్ అవుతున్న సందర్భం. వాటి ద్వారా ఒక లిఫ్ట్ పెట్టి వేరే ట్యాంకులోకి, అక్కడ దగ్గరలో ఒక వేరే ట్యాంకు చెరువు ఒకటి ఉందండి, బెల్లంకొండ చెరువు, ఆ ట్యాంకులోకి అవి షిఫ్ట్ చేసి తద్వారా ప్రజలకు అందించడం కోసం, తాగునీరు కానీ సాగునీరు కానీ అందించడం కోసం ప్రయత్నం చేయటం. అట్లానే మా కాన్స్టిట్యున్సీలో 2 బ్రిడ్జీలు రావడానికి అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ మా కాన్స్టిట్యున్సీ మీదగానే వెళ్తున్నాయి. అవి 2 కూడా కృష్ణానది మీద బ్రిడ్జీలు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అట్లనే ఇప్పుడు ఆల్రెడీ మాదిపాడి దగ్గర ఒక బ్రిడ్జి స్టార్ట్ అయిందండి, అది కూడా కృష్ణానది మీదే స్టార్ట్ అయింది, అది కూడా వర్క్ కంప్లీట్ చేస్తాం. ఈ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు నిమిత్తం నేను పనిచేయడం జరుగుతుంది. అట్లానే మా కాన్స్టిట్యున్సీ ఎక్కువగా అభివృద్ధి చెందడానికి కూడా సోర్స్ ఉందని మా ప్రజలకు చెప్తుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే అమరావతి రాజధానికి పక్కనే ఉన్నాం. రాజధాని అమరావతికి ఈస్ట్లో వచ్చేసి ఆల్రెడీ కమర్షియల్గా డెవలప్ అయ్యి ఉంది, అటు ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు. మంగళగిరి విజయవాడ రోడ్ అండి. రైట్. ఉత్తరాన కృష్ణానది ఎక్స్పాన్షన్కి వెళ్ళటం, దక్షిణాన గుంటూరు ఉందండి ఎక్స్పాన్షన్కి వచ్చే ప్రదేశం. వెస్ట్లో మేము ఉన్నాం, పెదకూరపాడు నియోజకవర్గం. ఓకే. వెస్ట్ ఎక్కువగా డెవలప్ అవడానికి అవకాశం ఉందని నేను చెప్తుంటానండి. హైదరాబాద్లో కూడా నేను దాదాపు 25 సంవత్సరాలు చూశాను. 97 నుంచి నేను 2020 వరకు కూడా దాదాపు 23 వరకు కూడా నేను హైదరాబాద్లో చూశానండి పరిస్థితులు. గడిచిన 30 సంవత్సరాల్లో హైదరాబాద్లో వెస్టే ఎక్కువగా డెవలప్ అయ్యింది. అందువల్ల ఈ ప్రాంతంలో కూడా వెస్ట్ డెవలప్ అవడానికి సోర్స్ ఉందని నేను మా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గుంటూరు అమరావతి రోడ్డుకి ఆ రాజధానికి సంబంధించిన రోడ్స్ అన్నీ కనెక్షన్ అవడానికి అవకాశం ఉంది. అట్లనే మనకి వెస్ట్లో తీసుకుంటే, మా కాన్స్టిట్యున్సీకి వెస్ట్లో తీసుకుంటే సత్తెనపల్లి టు హైదరాబాద్ రోడ్డు, అది డబల్ రోడ్డు అవుతుందండి. మాకు ఈడ కృష్ణా జిల్లాలోకి వెళ్ళడానికి 3 బ్రిడ్జీలు వస్తున్నాయి. ఒక బ్రిడ్జి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి అయింది, ఇంకో 2 బ్రిడ్జీలు రాబోతున్నాయి. ఈ రకంగా రాబోయే రోజుల్లో డెవలప్మెంట్కి ఎక్కువగా సోర్స్ ఉందని నేను తెలియజేస్తున్నానండి. మెమరబుల్ ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారికి సంబంధించిన మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ విపరీతమైన అభిమానం అండి. ఆ అభిమానంతో వాళ్ళని కలిసిన ప్రతిసారి నేను మెమరబుల్ మూమెంట్గానే భావిస్తా. ఏదో ఒక సిట్యువేషన్ జరిగితేనో, లేకపోతే ఒక భుజం మీద చేసి శేబాష్ అంటేనో, లేకపోతే ఏదన్నా ఆప్యాయంగా ఇంకొంచెం రెగ్యులర్గా ఆప్యాయంగా పలకరించు, ఏదో బిజీ మూడ్లో ఉంటారు, ఆప్యాయంగా పలకరించినప్పుడు అట్లని కాదు. నేను పలకరించిన ప్రతిసారి వాళ్ళ కళల్లో నేను చూసిన అభిమానం నేను ఎప్పుడు మెమరబుల్ మూమెంట్గానే భావిస్తానండి. ఎందుకంటే నేను కలవగానే ఒక వ్యక్తి కలిస్తే రెస్పాన్స్ అనేది ఫస్ట్ కళల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు నేను పరిచయం, ఇంకోసారి కలిసినప్పుడు నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాను అనేది మీరు నా కళ్ళల్లోనే మీరు గమనించవచ్చు. అట్లానే మా నాయకుల యొక్క కళల్లో నా రిసీవింగ్ గురించి నేను గమనించిన దాన్ని బట్టి ప్రతి కలయిక ప్రతిసారి కలిసిన ప్రతిసారి మెమరబుల్ మూమెంటేనండి. అంటే నాయకులతో ఒక రకంగా మీరు చేస్తున్న పనుల వల్ల ఏమో మీరు ఇప్పుడు ఏదైతే కంటిన్యూగా చేస్తున్నారో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉంటుంది. మేబీ ఏదైనా అవ్వచ్చు, అది వాళ్ళకి స్వతహాగా నా మీద బిగినింగ్లో కలిగిన అటాచ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు నేను ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్న విధానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనుకుంటున్నాను. అది ఎనీవే అండి, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏదన్నా సందేశం ఇచ్చేదిందా, మెసేజ్? నేను చెప్పేది ఒకటేనండి, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పదం మనకి క్లియర్గా వర్తించింది. ఓకే, మనం ఒకసారి మోసపోయాం,
ఇబ్బంది పడ్డాం. ఎప్పుడూ కూడా అటువంటి తప్పు మా నియోజకవర్గ ప్రజలు చేయకూడదని, అట్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అటువంటి తప్పు చేయకూడదని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.